టీడీపీ జనసేన కలిస్తే మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని లోకేష్ చెప్పాడు సార్. ఏంటి దాన్ని జనసేన ఆ మాట చెప్పినప్పటి నుంచి జనసేన నాయకులు భిన్న స్వరాలు వినిపిస్తున్నారు. మీరేమంటారు? అంటే మళ్ళీ చంద్రబాబు అధికారం అవ్వాలా, మళ్ళీ జనసేన నాయకులు మళ్ళీ టీడీపీ జెండా మొయ్యాలా అని వైసీపీ అది చెప్తుంది. ఎంత ట్రాష్ అండి. అది జనసేన టీడీపీ అనేది లాస్ట్ టైం ఎలక్షన్లో కూడా కలిశారు, కానీ టీడీపీ జనసేన కలిసినా కూడా ప్రభుత్వం రాదండి వాళ్ళది. ఎందుకంటే వాళ్ళు ఒక స్టెబిలిటీగా ఉండట్లేదు. నెక్స్ట్ వాళ్ళు ప్రజలకి ఏం చెప్తున్నామా ఏం చేస్తామని చెప్పట్లేదు. ఎంతసేపు కూడా ఇప్పుడు ప్రభుత్వము మంచి చేస్తుంటే వాళ్ళని విమర్శిస్తున్నారు తప్ప మేము అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తాము అనేది ఇటు పవన్ కళ్యాణ్ కానీ అటు చంద్రబాబు కానీ చెప్పకుండా ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిని విమర్శించడము, ప్రభుత్వాన్ని విమర్శించడం తప్ప చేస్తున్నారు తప్ప మేము అధికారంలోకి వస్తే ప్రజలకి మంచి చేస్తాము అని వాళ్ళు కాన్ఫిడెంట్గా చెప్పలేకపోతున్నారు. నెక్స్ట్ 175 స్థానాల్లో కూడా వాళ్ళు కాన్ఫిడెంట్గా మేము మా యొక్క క్యాండిడేట్స్ నిలబెట్టగలము అన్న కాన్ఫిడెంట్ కూడా టీడీపీ ప్రభుత్వానికి కానీ అటు జనసేనకు కానీ లేదండి. అది మెయిన్. ఏం చెప్తారు సార్? వీళ్ళిద్దరిని జనాలు ఆశీర్వదిస్తాయి, మళ్ళీ అవకాశం ఇస్తారు లేదండి, అస్సలు ఆ ఛాన్సెస్ లేదండి. టీడీపీకి జనసేనకి ప్రజలు ఎవ్వరు కూడా విశ్వసించరండి. ఎందుకంటే వాళ్ళు ఒక స్టెబిలిటీగా ఉండట్లేదు. ఈరోజు సిపిఐతో కలుస్తున్నారు, బీజేపీతో కలుస్తున్నారు, అన్ని వామపక్ష పార్టీలతో కలుస్తున్నారు, రోజుకు మాట్లాడుతున్నారు. ప్రజలకి ఏం చేస్తాము, లేదా మేము వచ్చి మేము అధికారంలోకి వస్తే ప్రజలకి మంచి చేస్తాము, నిరుద్యోగులకి చేస్తాము, లేదంటే కార్మికులకి చేస్తాము, లేదంటే పేదవాళ్ళకి ఇచ్చేస్తాము అని ఒక కమిట్మెంట్ అనేది వాళ్ళు ఇవ్వలేకపోతున్నారండి. అది ముఖ్యంగా ఏం చెప్తారు సార్? ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాపులందరినీ తీసుకెళ్ళి మళ్ళీ చంద్రబాబు నాయుడు తాకట్టు పెట్టారంటూ కూడా వైసీపీ ఆరోపిస్తుంది. అది వాస్తవా నిజం? అది వాస్తవమేనండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నిజంగా ఆయనలో దమ్ముంటే, ఒక లీడర్ క్వాలిటీస్ ఉంటే ఇండివిజువల్గా ఆయన పోటీ చేయమని చెప్పండి. ప్రజలందరూ ఆయన హర్షిస్తారు, ఆయనకి ఓట్లు వేస్తారు, ఆయన గెలిపిస్తారు. కానీ ఈయన ఇండివిజువల్గా ఆయన పోటీ చేయకుండా ఈయన ఎంతసేపు కూడా చంద్రబాబుతో కుమ్మక్కైపోయి చంద్రబాబుకు సపోర్ట్ చేసి ఈయన అలా చేయడం వల్ల ఇప్పుడు బీసీ వర్గ నాయకులకి వాళ్ళ యొక్క ఆత్మాభిమానం దెబ్బతీస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. అది చాలా తప్పు. అది ఈయనకి అసలు లీడర్ క్వాలిటీస్ ఉంటే, ప్రజలకు ఏమైనా మంచి చేయాలనుకుంటే ఈయన బీసీ నాయకులందరినీ కలుపుకొని ఈయన సొంతంగా 175 స్థానాల్లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పోటీ చేస్తే తప్పకుండా గెలుస్తారు. అంతేగాని ఇంకో పార్టీకి సపోర్ట్ చేస్తే అది గెలవడం అనేది అసంభవం అండి. అంటే ఏంటి మళ్ళీ జనసేన వాళ్ళు 2 జెండాలు మొయ్యాలంటూ? జనసేన వాళ్ళు 2 జెండాలు మొయ్యవలసిందే. వాళ్ళు ఇప్పుడే కాదు, పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీ పెట్టిన కాడి నుంచి కూడా ఆయన ఎంతసేపు కూడా మరి ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారికి తెలియాలి. ఆయన వ్యక్తిత్వం అయితే మంచిది కాదనిపిస్తుంది నా అభిప్రాయం చెప్తున్నాను. ఎందుకంటే ఒక లీడర్గా ఉండేటప్పుడు ప్రజల పక్షాన నువ్వు పోరాడాలి, అంతే తప్ప నువ్వు వేరే ఒక రాజకీయ నాయకుడి గురించి పోట్లాడటం అనేది చాలా తప్పు. నీకు ముఖ్యమంత్రి అవ్వాలని ఉంటే నువ్వు ప్రజల్లోకి వెళ్ళి నేను ముఖ్యమంత్రిని అయితే నేను ప్రజలకి మంచి చేస్తాను అని చెప్పి ఈయన స్వతహాగా 175 స్థానాల్లో పోటీ చేయించి క్యాండిడేట్ను పోటీ చేయించి ఈయన గెలిస్తే ఈయన ముఖ్యమంత్రికి అందరం మేము ఓట్లు వేస్తాం. కానీ చంద్రబాబుతో కలిస్తే ఇప్పుడు బీసీ నాయకులు వేయరు, బీసీ కాలింగులు వేయరు, ప్రజలు వేయరు, ఏ వర్గ ప్రజలు కూడా ఏ ప్రజలు కూడా వేయరండి. అది 100%. జనసేన టీడీపీలో కలిపేస్తారంటూ కూడా అయిపోవచ్చు. జనసేన టీడీపీలోనే కలిపవచ్చు, లేదా బీజేపీలోనే కలిపవచ్చు. ఎందుకంటే వాళ్ళకి క్యాండిడేట్స్ లేరు. మెయిన్ ఏంటంటే క్యాండిడేట్స్ లేకపోవడం వల్ల ఏ పార్టీలైనా కల్పిస్తున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. ప్రశాంత్ కిషోర్ తో మన చంద్రబాబు భేటీ సమాచారం జనసేనకి లేదని, జనసేన టాపిక్ కానీ ఎక్కడ రాలేదన్నారు. ఏంటి జనసేన అవమానించినట్టు దాన్ని ఎలా చూస్తారు? అంటే ప్రశాంత్ కిషోర్ గారు ఆయన సర్వేలో ఆయన చేశారండి. ఆయన సర్వే ఎంతవరకు నిజం అనేది అబద్ధం అనేది ఆయనకి తెలియాలి. ఈ సర్వేల మీద ప్రజలకి విశ్వాసం లేదండి. మెయిన్ మేబీ ఏదైనా జరగవచ్చు, కానీ రాబోయే 2024 ఎన్నికల్లో కూడా ప్రజలందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలని అందరూ కూడా ఆతృతతో ఎదురు చూస్తున్నారు. మళ్ళీ 2024 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2024లో మళ్ళీ ముఖ్యమంత్రి సీట్లు తగ్గే ఛాన్సెస్ అయితే ఉండొచ్చు, కానీ 175 వస్తాయని గ్యారంటీ లేదు. సీట్లు అయితే తగ్గుతాయి, కానీ 100% వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా అవుతారండి.